ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ బాగున్నారా? మీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఒక చక్కని వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడు. గనుక మనందరం కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మాటలు విందాం, చక్కగా దేవుని స్తుతిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని దేవుడు మనకిచ్చాడు. గనుక ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుని, ఒక ఎబ్బేజు అనే వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని విజయం పొందాడో ఆ మాటలను మనం ధ్యానించుకుందాం. గనుక కొద్ది నిమిషాలు చక్కగా మీ పనులన్నీ ప్రక్కన పెట్టి ఆ యొక్క అనుభవాలు, ఎబ్బేజు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకు కూలంకషంగా కొన్ని మాటలు ధ్యానించుకుందాం. గనుక మీ పనులన్నీ ప్రక్కన పెట్టి టీవీ ముందు కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటూ, మీ హృదయంలో దేవుని వాక్యం వింటూ ఉండగానే ఆయన యొక్క శక్తిని, ఆయన బలముని మనం పొందుకొందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా దేవా, మా ప్రభువా, ఎబ్బేజు జీవితంలో గురించి కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ అయ్యా మీ సహాయం మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడండి, మా అందరినీ బలపరచండి. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. గనుక నా తండ్రి, ఈ యొక్క ఎబ్బేజు జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరే మాట్లాడమని యేసునామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యుండెను. వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము, నీ సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండని దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని అని ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కొద్ది మాటలు ఈ మాటలు మనం ధ్యానిద్దాం. ఈ యొక్క రెండే రెండు వచనాలు ఎబ్బేజు గురించి, ఈ రెండే రెండు వచనాల్లో అమూల్యమైన మాటలు మనకు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు అనే ఒక వ్యక్తి, అతని గురించి కొంచెం లోపలికి మనం వెళ్తే, ఒక తల్లి ఉంది ఆ గ్రామంలో. ఒక గ్రామంలో ఉంది. ఆ తల్లి అందరు పిల్లలు కన్నట్టుగానే కొంతమంది బిడ్డలు కంది ఆ తల్లి. కానీ ఎబ్బేజు అనే ఒక కుమారుణ్ణి కనబోయే ముందు తను వేదన పడుతా కందంట. చాలా వేదన పడతా కన్నాను, నేను శ్రమలు అనుభవిస్తా కన్నాను, బాధలు అనుభవిస్తా కన్నాను, ఇబ్బందులు పడతా కన్నాను అని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఏం పేరు? వేదన పుత్రుడు. ఎప్పుడైనా మీరు ఆ పేరు మీ స్కూల్లో కానీ, మీ కాలేజీల్లో కానీ, మీరు వింటున్న పరిసర ప్రాంతాల్లో కానీ వేదన పుత్రుడు అనే పేరు ఎవరికైనా పెడతాం, మీరు విన్నారా? ప్రియ శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఏమండి, ఆ పేరు పెట్టుకుంటా కూడా ఎవరు ఇష్టపడరు. వేదన పుత్రుడు అని. తల్లిగారు డెలివరీ అయ్యింది, చక్కగా బిడ్డను కంది, కొంచెం కష్టాలు పడిందో, ఇబ్బందులు పడిందో, తను ఏ టైప్ ఆఫ్ వేదనలో గుండా వెళ్ళిందో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వేదన పడుతూ కన్నాను గనుక అతన్ని వేదన పుత్రుడు అంది. ఏమండి, తను శారీరకంగా వేదన పడి అతన్ని కొంతమంది తల్లులు డెలివరీ అయ్యేటప్పుడు చాలా బాధపడతా కంటారు. అది రెండో జన్మ అంటారు, చావు బ్రతుకుల మధ్య కంటారు ఒక్కొక్క తల్లి. ఏమండి, అయితే ఎబ్బేజుని కన్నప్పుడు తను ఆ టైప్ ఆఫ్ వేదనలో గుండా వెళ్ళిందా, లేకపోతే ఆర్థిక సమస్యలు అనే వేదన గుండా వెళ్ళిందా, చుట్టుపక్కల పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉండి వేదన టైంలో అతను పుట్టాడా, ఏమండి ఏదేమైనా తెలియదు, కానీ వేదన పడుతూ కన్నాను అని రాయబడింది. అయితే ఆ తల్లిగారు చెబుతున్న మాట, ఇతనికి పేరు పెట్టింది ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని పేరు పెట్టగానే ఆ పిల్లోడు పుట్టాడండి, పెరిగాడు, చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కొంతకాలం అయ్యింది, 2-3 సంవత్సరాలు పిల్లోడిని ఎత్తుకునేటప్పుడు ఒరే వేదన పుత్రుడా అని ఆ వీధిలో వాళ్ళందరూ ఉంటా అన్నారు. అలాగే పెరుగుతూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఏమండి, అతన్ని తీసుకెళ్ళి స్కూల్లో వేశారు. ఎబ్బేజుని అనుకుందాం, మన మాటలో అనుకుందాం. అతన్ని తీసుకెళ్ళి స్కూల్లో వేశారు. ఎబ్బేజు అనే కుర్రవాడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసింది అనుకుందాం వాళ్ళమ్మ. ఆ స్కూల్లో పిల్లలందరూ ఏమని పిలుస్తారు? తల్లి ఏ పేరు అయితే పెట్టిద్దో అదే రిజిస్ట్రేషన్లో రాయబడి ఉంటుంది, అదే స్కూల్ బుక్లో, అటెండెన్స్ బుక్లో రాయబడి ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిలుస్తున్న పేరు, ఒరే వేదన పుత్రుడా,
రే వేదన పుత్రుడా అని పిలుస్తున్నారండి. ఏమండి, అక్కడ స్కూల్లోకి వెళ్తే అతను పిలిచే పిలుపులకి అందరూ కూడా ఆ స్కూల్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అదే పేరుతో పిలువబడతా వస్తూ ఉన్నాడు. సరే కాలేజీ టైం అయింది కదా అనుకుని మనలో మన మాట చెప్తున్నా, అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను కానీ వేరే ఉద్దేశం కాదండి. జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి ఆ స్కూల్ టైంలో నుంచి బంధువుల మధ్య తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో కూడా అలాగే వేదన పుత్రుడా వేదన పుత్రుడా వేదన పుత్రుడా అని ఆడుకున్న గేమ్స్ ఆడుకుంటానికి వెళ్తున్నప్పుడు అక్కడ అలాగే ఒరే వేదన పుత్రుడా నువ్వు వచ్చేవేంద్రా మా గేమ్స్ ఆడటానికని వాళ్ళు అవమానంగా మాట్లాడి, ఏమండి ఎబ్బేజు వాళ్ళ అమ్మ ఒకవేళ ఏదన్నా ఫంక్షన్కి తీసుకెళ్ళింది అనుకోండి, పెళ్ళికో ఫంక్షన్లకో ఏదో ఒక శుభకార్యానికి తీసుకెళ్ళింది అనుకోండి, ఆ శుభకార్యానికి వెళ్ళినప్పుడు కూడా వీడొచ్చాడేంటమ్మా వేదన పుత్రుడు, అరే పక్క తప్పుకోరా, అరే నువ్వు పక్క తప్పుకో అని ఎక్కడికక్కడ అతన్ని అవమానం అవమానం అవమానం. ఎక్కడి నుంచి అవమానం అంటే పుట్టుకతోనే అవమానం. కొంతమంది కుటుంబాల్లో కొంతమంది జీవితాల్లో చాలామంది చులకనగా చూస్తుంటారు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని దేవుడు ఈ రాత్రి బలపరచును గాక, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. కొంతమంది వేదనలో గుండా వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే ఉద్యోగం చేసే చోట అవమానం, పనిచేసే చోట అవమానం, వేదనగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు, చులకనగా మాట్లాడతారు. ఏమంటే ఇదే పరిస్థితుల్లో గుండా ఎబ్బేజు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం, ఎక్కడికి వెళ్తే అవమానం. ఏమండి పెట్టిన పేరే అలాంటి పేరు, పెట్టిన పేరే ఒక అద్భుతమైన పేరు పెట్టలా, ఒక రాజుగారు లాంటి పేరు పెట్టలా, అవమానాన్ని తెచ్చే పెట్టు. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ఏమంటే ఆ అవమానాల మధ్య గుండా వెళ్తున్న మీ జీవితాల్లో ఈరోజు దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నా దేవుని ప్రియులారా, కొంతమందిని ఎంత పని చేసినా చుట్టుపక్కల వారు ఏదో ఒక మాట పెట్టి అవమానిస్తూ ఉంటారు. అవమానాల మధ్యలో గుండా వెళుతున్న వారితో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క ఎబ్బేజు తన జీవితంలో ఏమంటే అవమానాలు పడతా కందగాని, అయితే ఇతనికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. తన జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడంట. ఏ అద్భుత కార్యం దేవుడు చేశాడు అని అంటే, ఎబ్బేజు రాయబడిన మాట ఏంటంటే, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుణ్ణి గూర్చి మొర్రపెట్టి, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుణ్ణి గూర్చి మొర్రపెట్టి అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానాల మధ్యలో గుండా వెళుతున్న తన జీవితంలో ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసంతో అతను దేవుని వైపు తిరిగాడో, ఏమంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడు, తెలుసుకున్న ఆయన మౌనంగా ఉండలా. ఈ దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు, ఈ దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడతాను, ఈ దేవుని ద్వారా నేను గొప్ప కార్యాలు ఏదైనా అనుకుంటే అది చేస్తాడని నమ్మి విశ్వసించి 4 మాటలు ప్రార్థన చేశాడండి. ఎన్ని పాటలు? 4 మాటలు ప్రార్థన చేశాడు. పెద్ద పెద్ద ప్రసంగాలు కాదండి, హృదయపూర్వకంగా వచ్చే 4 మాటలు. దేవునికి నచ్చేటట్లుగా నువ్వు 4 మాటలు ప్రార్థన చేస్తే చాలండి. కొంతమంది గంటలు ప్రార్థనలు చేస్తారు, కాదు కానీ ఏమండి మంచిదే, చేస్తే మంచిదే, నేను కాదంటలేదు. కానీ అయ్యా అలా చేసేవాళ్ళు మంచివాళ్ళే, కాదంటలేదు. కానీ హృదయ లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన, దేవునికి 4 మాటలు ప్రార్థన చేసినా చాలు. ఎబ్బేజు తన జీవితంలో పొందుతున్న అవమానాలన్నీ గ్రహించి ఏమండి ఇశ్రాయేలు దేవునితో మొర్ర పెట్టుకున్నాడంట. ఏమనో తెలుసా? ఎబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టాడంట. మొర్ర పెట్టిన దేవుడు, హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన దేవుడు, ఏమంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంటే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నీ అవమానాలు తొలగిస్తాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 4 ప్రార్థనలు చేశాడు. మొదటి ప్రార్థన ఏమని చేశాడో తెలుసా? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా. నెంబర్ వన్ మొదటి మాట ఏమన్నాడు తెలుసా? నీవు, ఇశ్రాయేలు దేవుడైన నీవు, ఆశీర్వాదానికి కర్తమైన నీవు, నీ ద్వారానే నేను ఆశీర్వదించబడాలి, నీ ద్వారానే నేను ఉన్నత స్థితికి చేరాలి, నీ ద్వారానే నేను గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. అయ్యా వేరే వాళ్ళ ద్వారా కాదు నాయన, వేరే వాళ్ళ ద్వారా కాదయ్యా, ఎవరో నాకు పేరు తెచ్చి పెట్టాలని నాకు కాదయ్యా, ఎవరి ద్వారా నేను ఆశీర్వదించబడతాం కాదయ్యా, నీవు నిశ్చయముగా నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలయ్యా. మనుషులు నన్ను హెచ్చించటం కాదు, ఏమండి నా బంధువుల ద్వారా నేను హెచ్చించబడాలని కాదు, కానీ నీ ద్వారానే నేను హెచ్చించబడాలయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం మొట్టమొదటిగా దేవుణ్ణి వేడుకోవాల్సింది ఏంటి తెలుసా? మనుషుల ద్వారా కాదు, నీ దేవుని ద్వారా ఆశీర్వదించబడటం నేర్చుకోండి. నీవు నాకు వాళ్ళు సహాయం చేయలేదు, నాకు వీళ్ళు సహాయం చేయలేదు, నా అత్త తరపులు చేయలేదు, మామ తరపులు చేయలేదు, మా పుట్టింటోళ్ళు నాకు ఏ సహాయం చేయలేదు, నేను పనిచేసే చోట నా అధికారులు నాకు ఏ సహాయం చేయట్లేదు, నేను ఎంతో కష్టపడుతున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని అంటే ఈ యొక్క సమయంలో నీకు ఒక శుభవార్త. ఎబ్బేజు అవమానాల మధ్య గుండా వెళుతున్న ఎబ్బేజు జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన ఎబ్బేజు జీవితంలో దేవుని వైపు మొరపెట్టినప్పుడు ఎబ్బేజు చేసిన ప్రార్థనలో మొదటి ప్రార్థన, హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన ఏమన్నా తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నీ ద్వారా నేను మేలు పొందుకోవాలనైనా, మనుషుల సహాయం కాదు నైనా, నీ సహాయం నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలయ్యా. వాళ్ళు నన్ను హెచ్చించట్లా, వాళ్ళు నాకు సహాయం చేయట్లేదని నీలో నువ్వు కురింగిపోతూ బాధపడుతూ ఒంటరిగా ఏడుస్తున్నావేమో, కన్నీళ్లు గారుస్తున్నామో, ఎబ్బేజు వల్లి కన్నీళ్లు గారుస్తున్నామేమో. ఎబ్బేజుకి అర్థమైంది, ఆయన దగ్గరికి వచ్చాను, రావాల్సిన చోటుకు వచ్చాను, అడగాల్సిన ఆయన ఇశ్రాయేలుల దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు, మోకరించాడు, ఆయన వైపు కన్నులు ఎత్తి చూస్తున్నాడు, ఆయన వైపు చూస్తూ అంటున్నాడు, నాయన నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలయ్యా, నీ ద్వారానే నేను ఆశీర్వదించబడాలి, నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ఎంత చక్కగా మాటండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నిశ్చయముగా నీవు ఆశీర్వదించయ్యా. ఈ రోజున నీవు వాళ్ళు ఆశీర్వదించట్లేదు, వీళ్ళు ఆశీర్వదించట్లేదు కాదండి, నిశ్చయముగా దేవుని ద్వారా నీవు ఆశీర్వదించబడదువుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడతావు. ఇప్పటి వరకు నీవు ఏ టైపు ప్రార్థన చేశావో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి మరి ఒకసారి, హల్లెలూయా. దేవుని ద్వారానే నీవు ఆశీర్వదించబడదువుగాక. మనుషులు సహాయం చేస్తే కొంచెం సహాయం చేస్తారండి. ఏమండి, మనుషులు సహాయం చేస్తే ఎంత చేయొచ్చు, చేసి వాళ్ళు అంటారు, నా ద్వారానే వీడు పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసిన సంబంధమే వీడు చూసుకున్నాడు, లేకపోతే వీడికి పెళ్లి అయ్యేది కాదు, నేను డబ్బులు సహాయం చేయబట్టే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను సహాయం చేయబట్టే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, నేను సహాయం చేయబట్టే వాడు ఆ స్థితిలో ఉన్నాడని రేపొద్దున మనుషులు దెప్పుతారు. కానీ ఎబ్బేజుకి అర్థమైంది ఏంటంటే, అయ్యా మనుషులు కాదయ్యా నన్ను ఆశీర్వదించేది, మనుషుల సహాయం కాదునైనా నేను ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన అయిన తర్వాత నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, నాయనా నీ ద్వారా, సృష్టికర్తమైన నీ ద్వారా నేను ఆశీర్వదించబడాలయ్యా అని నీవు కానీ ప్రార్థన చేస్తే నిశ్చయముగా నా దేవుడు నీవు హృదయపూర్వకంగా చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ప్రార్థన ఏం చేశాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవ ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరచు. ఏమండి, నా సరిహద్దులను విశాలపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో మాట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఒకవేళ ఎబ్బేజు తన జీవితంలో వాళ్ళ అమ్మాళ్ళు ఒకవేళ చిన్న ఇంట్లో ఉన్నారేమో, వారి తల్లిదండ్రులు చిన్న ఇంట్లో ఉండి ఒకే చిన్న గదిలో ఉండి అక్కడే వంటగది, అక్కడే పొయ్య, అక్కడే ఏమండి ఫ్రిడ్జు, అక్కడే చిన్న ఇంట్లోనే మంచం చాపలేసుకుని అక్కడే ఇరుకింట్లో పడుకుంటూ ఉన్నారేమో. ఎందుకో మరి తెలియదు, ఆ ఇరుకింట్లోనే తల్లి ఒక పక్క, తండ్రి ఒక పక్క, బిడ్డలు ఒక పక్క, పైనుంచి వర్షం గిన్నెలు పెట్టుకుంటా ఉంది, ఎన్ని ఇబ్బందులు పడతారు. ఇవన్నీ చూసిన ఎబ్బేజు దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు మొదటిగా, రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచు నాయన. నా సరిహద్దులను నువ్వు మాత్రమే విశాలపరిచేది, నా సరిహద్దులను నీవు మాత్రమే విశాలపరిచేది. ఇరుకింట్లో ఉన్నాను, ఇరుకు సమస్యల్లో ఉన్నా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా గనుక నా తండ్రి నా సరిహద్దులను ఎవరి ద్వారానూ కాదు విశాలపరచటం, దేవా నీ ద్వారానే నేను విశాలపరచబడాలి, నీ ద్వారానే నేను ఉన్నత స్థితికి చేరాలి, నీ ద్వారానే అయ్యా, నీ ద్వారానే నా సరిహద్దులు, నా సంఘం విశాలపరచబడాలి, నీ ద్వారానే నేను అభివృద్ధి పనుల్లో నడవాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. రెండో ప్రార్థన ఏం చేశాడంటే, నా సరిహద్దులను విశాలపరచునాయన అని ప్రార్థన చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరుకులో నుండి విశాలతను దేవుడు కలుగు చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇరుకుల్లో ఉన్నావో, ఏమండి నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా ఇరుకైన మార్గంలో వెళుతున్నామో, చాలని జీతంతో ఇరుకుల్లో ఉన్నావా,
లేకపోతే సమస్యలనే ఇరుకులో ఉన్నావా, వేదన అనే ఇరుకులో ఉన్నావా, ఏమండి ఏ పరిస్థితుల్లో నువ్వు ఇరుకులుగా ఉన్నావో దేవుడు నిశ్చయముగా ఈ యొక్క మాటలు విన్న నీ జీవితంలో, నిశ్చయముగా నీ మాటలు వింటున్న నీ జీవితంలో నా దేవుడు అతి త్వరలో నిన్ను విడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయనే నిన్ను విడిపించి నిన్ను సరిహద్దులను విశాలపరచునుగాక. ఒకవేళ చిన్న ఇంట్లో ఉండి నువ్వు బాధపడుతూ అయ్యా నాకు ఇల్లు లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నావా, నీ సరిహద్దులు దేవుడు ఈ సంవత్సరం ఒక మంచి శ్రేష్టమైన ఇంట్లోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. చిన్న ఉద్యోగంలో ఉండి నువ్వు ఇరుకైన మార్గంలో ఉండి దేవుణ్ణి మొదలు పెడుతున్నావేమో, చిన్న ఉద్యోగం ఎంత చేసినా నీకు ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్నావేమో, దేవుడు విశాలపరచునుగాక. దేవుడు నిన్ను విశాలపరిచి ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు ఎదురు చూసి యెహోవా గాని ప్రార్థన చేస్తే నిశ్చయముగా నా దేవుడు నీ ద్వారాలు తెరిచి ఆకాశపు తూములు తెరిచి ఆయనే నీ సరిహద్దులను విశాలపరిచి నిశ్చయముగా నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య తలగా దేవుడు నిలబెట్టి ఒక ఉన్నత స్థితిలో ఆయన ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుకుని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట ఏమని ప్రార్థన చేశాడంటే, మొదటిది ఏమని చేశాడు, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు. రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచమని అన్నాడు. మూడవదిగా నీవు నాకు తోడుగా దయచేయి నాయన, నీవు నాకు తోడుగా ఉండయ్యా. అయ్యా నేను ఎక్కడికి వెళ్తున్నా, నా చేతి వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా పాడి పంటలలో, నేను చేసే ప్రతి మంచి పనిలో అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. నువ్వు తోడు లేకపోతే నేనేమి చేయలేనయ్యా. అనుకుంటారు నా టాలెంట్ ఉంది, నేను సర్టిఫికెట్ ఉంది, నేను బాగా జ్ఞానిని, నేను దేన్నైనా సాధించగానని అడుగుతావు. కానీ నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడబాక. దేవుని సహాయం ద్వారా నువ్వు మెట్టెక్కగలిగితే నిశ్చయంగా నిన్ను మెట్టు వెంబడి మెట్టు అంచెలంచెలుగా ఆయన నిన్ను దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా, ఎత్తైన స్థలముకు నన్ను నువ్వు ఎక్కించు నాయన, ఎత్తైన స్థలమునకు నువ్వు నన్ను ఎక్కించు నాయన. దేవుడు ఎక్కిస్తే ఆ రకంగా ఉంటుందండి, వేరే రకంగా ఉంటుంది దేవుడు ఎక్కిస్తే. ఇక్కడ మూడవ మాట ఏమని ప్రార్థన చేశాడయ్యా అంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. మూడవది ఏమన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా, నేను వెళుతున్న మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నీవు నాకు తోడుగా ఉండయ్యా. నీ తోడు లేకపోతే నేను ఉండలేనయ్యా. నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుగా ఉండాలయ్యా. నేను చేస్తున్న నా వ్యాపారంలో నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. నువ్వు వ్యాపారం చేసి ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టంతో ఉన్నావా? ఈరోజు ఆయన చేతి సహాయాన్ని నువ్వు కోరుకుంటే ఆయన నిన్ను చెయ్యి పట్టుకుని ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఎప్పటి వరకే? భూమి మీద బ్రతుకున్నంత వరకే ఆయన చేతి సహాయం కిందే మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతి సహాయం నిత్యము మనకు కావాలండి. పగలు రాత్రి అని తేడా ఏం లేదండి. 24/7 మొత్తం 24 గంటలు 365 రోజులు నిత్యము ఆయన చేతి నీడలో మనం బ్రతకాలి. ఆయన చేతి క్రిందనే మనం ఉండాలి. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి. ఒకవేళ నీవు నన్ను హెచ్చించిన తర్వాత, ఒకవేళ నువ్వు నన్ను ఆశీర్వదించిన తర్వాత, నేను ఏదన్నా డబ్బులు వచ్చినాయి కదా నీ దారి తప్పి వేరే ఆలోచనలతో వెళ్తానేమోనయ్యా, నేను ఆ ఆలోచనలకు వెళ్లకుండా నా చెయ్యి పట్టుకుని లాగి అక్కడ కూర్చోబెట్టయ్యా. నేను పొరపాటులో పడిపోతానేమో, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నీవు నన్ను స్థిరపరచయ్యా. చూడండి ఎబ్బేజు ఎంత మంచి ప్రార్థన చేశాడు. దేవుని చెయ్యి నాకు తోడుగా ఉంచమని నిశ్చయముగా అతడు దేవుని చెయ్యి తోడుగా ఉంచమని అడుగుతున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ ప్రార్థన ఇంకొక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చూడండి, నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నువ్వు నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు రాకుండా నీవు నన్ను తప్పించయ్యా. కీడు రాకుండా నీవు నన్ను తప్పించయ్యా. ఏ కీడు రాకుండా తప్పించయ్యా అంటున్నాడు. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ దేవుని సహాయం ద్వారా ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. రెండవదిగా ఇశ్రాయేలు దేవుడు సరిహద్దులను విశాలపరిచాడు. దేవుడు ఆశీర్వదించి ఆస్తిపాస్తులను ఇచ్చాడు. తర్వాత ఆయన చెయ్యి తోడుగా ఉంచమన్నాడు. 4వదిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీడు రాకుండా నన్ను నీవు తప్పించయ్యా. కీడు, నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత,
నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు శత్రువులు నీకు తెలియకుండానే భయంకరంగా తయారవుతూ ఉంటారు. నీ శత్రువులు నీకు తెలియకుండానే గుంటలు తవ్వేవాళ్ళు ఉంటారు. నీకు శత్రువులు నీకు తెలియకుండానే భయంకరమైన మనుషులు నీ చుట్టూ ఉండొచ్చు. కానీ వాళ్ళు నీకు కీడు తలపెట్టే ఆలోచనలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారాన్ని ఎలా దెబ్బకొడదామా, ఈయన స్థితిగతులను ఎలా దెబ్బకొడదామా, వారి బిడ్డలు చూడు ఎంత బాగున్నారో ఆ కుటుంబాన్ని ఎలా చెడగొడదామా. ఏమంటే యోబు కుటుంబాన్ని సాతాను గారు చూసినప్పుడు వారు తట్టుకోలేకపోయాడంట. వాళ్ళ చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, కంచిది వాడి సంగతి చూస్తా. ఏమంటే దేవుని కృపలో నువ్వు భద్రపరచబడ్డ నీ జీవితంలో కీడు తలపట్టే వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు, చుట్టుపక్కల నలుదిశలో ఉంటారు. ఏ దిక్కు నుంచి కీడు వస్తుందో నీకు తెలియదు. ఏ దిక్కు నుంచి నీకు అవమానాలు వస్తాయి, ఏ దిక్కు నుంచి నీ పేరు ప్రఖ్యాతులు చెడగొడదామా అని, ఏ దిక్కు నుంచి నిన్ను అవమానపరుద్దామా అని, నీ బిడ్డల ద్వారా నిన్ను అవమానపరుద్దామా అని, నీ కుటుంబాన్ని ఎలా బజారుకి ఇడ్చాలా అని రకరకాల కీడులు తలపట్టేవాడు సాతానుగాడు నిత్యము నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. కనుక దేవుని కృపలో నువ్వు భద్రపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మనకి కీడు తలపట్టేవాళ్ళు మన నిత్యము మన పక్కనే ఉంటారు. కానీ యెహోవా ఏమని ప్రార్థన చేశాడయ్యా అంటే 4వదిగా, అయ్యా ఏ కీడు రాకుండా నీవు నన్ను కాపాడయ్యా. ఆ మాటకి ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఆ మాట, నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ఏమండి ప్రార్థన చేయాలి. కీడు ఏ దిక్కు నుంచి ఎటు నుంచి వస్తుందో అర్థం కాదు, ఏ టైంలో వస్తుందో అర్థం కాదు, ఏ పరిస్థితులు గుండా వస్తుందో అర్థం కాదు. కీడు రకరకాలుగా రావచ్చు, రకరకాల కీడులు ఉన్నాయి. ఆ ఏ కీడు మనకి రాకుండా నీవు నన్ను భద్రపరచు నాయన. చాలామందికి మనం రాజకీయ నాయకులను చూస్తున్నాం, చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. ఏమంటే 7 అంచెల సెక్యూరిటీ అంటారు, లేకపోతే 3 అంచెల సెక్యూరిటీ అంటారు, భయంకరమైన సెక్యూరిటీ ఉంటారు. అయినా ఎవడైనా టార్గెట్ పెట్టాడంటే బుల్లెట్తో కాల్చేస్తారు. ఇందిరాగాంధీని ఎవరు చంపేశారండి? చుట్టూ ఉన్న సెక్యూరిటీనే ఒకళ్ళు వేసేశారు ఇందిరాగాంధీ గారిని. ఏమండి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళే దగ్గరుండి కాల్చేశారు. సెక్యూరిటీ వీళ్ళ నాకు సెక్యూరిటీ అని నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు మనకు సెక్యూరిటీగా ఉండునుగాక. హల్లెలూయా. సెక్యూరిటీ ఎవరు కావాలి అంటే దేవుడు అంటాడు, నీ పాదములకు రాయి తగలకుండా నేను నా దేవదూతలకు ఆజ్ఞాపిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సెక్యూరిటీ ఎవరో తెలుసా? మనకి ఒక అండ, మన కొండ, మన కోట, మన ఆశ్రయదుర్గమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ఆయన మనకు సెక్యూరిటీని ఇస్తాడు. అందుకనే అంటాడు, ఉదయకాలం ప్రతి ఉదయమున ఆయనకు మొర్ర పెడితే ఆయన ఆ దినమంతా మనకున్న ఆస్తికి, మనకున్న బిడ్డలకు, మనకున్న సమస్తానికి, యోబు కుటుంబానికి ఏ విధంగా సెక్యూరిటీ ఇట్టాడో దేవుడు కంచి వేసి కాపాడుతున్నాడో, నీకు, నీ కుటుంబానికి, నీ చేయించుతున్న వ్యాపారానికి, నువ్వు చేయించున్న ఉద్యోగానికి, నువ్వు చేస్తున్న సమస్తానికి ఆయన కంచి వేసి కాపాడుతాడు. ఆయన కానీ కంచి తీస్తే దుష్టుడు లోపలికి వచ్చేస్తాడు, గందరగోళం చేసేస్తాడు. నీ వ్యాపారం గందరగోళం, జీవితం గందరగోళం, పరిస్థితులు గందరగోళం, సమస్తం గందరగోళం అయిపోతాయి. ఈ ఉదయకాల సమయంలో నా దేవుని ప్రియులారా, నీకు సెక్యూరిటీ ఎవరుండాలో తెలుసా? నీ మనిషి కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలో అవ్వచ్చు కాదంటలా నేను, కానీ అన్నిటికంటే గొప్ప సెక్యూరిటీ దేవుని సెక్యూరిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సెక్యూరిటీ మనకు ఉండాలండి, దేవుని కాపుదలలో మనం ఉండాలండి. అందుకని ఏ కీడు రాకుండా నీవు నన్ను తప్పించయ్యా, అని యెబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొదటిగా యెబ్బేజు ఎప్పుడైతే ఈ 4 మాటలు ప్రార్థన చేశాడో, కింద మాట రాయబడి ఉంది. ఏమని చేశాడు? మొదటి మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులను విశాలపరచయ్యా, నీవు నాకు తోడుగా ఉండ దయచేయ్యా, ఏ కీడు రాకుండా నన్ను నీవు తప్పించయ్యా. 4 మాటలు ప్రార్థన చేశాడండి. ఆమేన్ అన్నాడంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని అన్నాడు? ఆమేన్ అన్నాడంతే. ఆమేన్ అనగా దేవుడు కింద రాయబడే మాట అని ప్రార్థించగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అతడు మనవి చేసిన దానిని ఏమని మనవి చేశాడు? వాళ్ళు నాశనం అయిపోవాలని మనవి చేయలే, వీళ్ళు నాశనం అయిపోవాలని మనవి చేయలే. తనకు కావాల్సింది ఏదో దేవుణ్ణి తన హృదయపూర్వకంగా అడిగాడండి. దేవుడు మనవి చేసిన దాన్ని, దేవుని దగ్గరకు వచ్చి అడిగిన ప్రతిదీ 4 అంశాలు అడిగాడు, 4 జవాబు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100% రిజల్ట్ పొందుకున్న వ్యక్తి యెబ్బేజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవమానాలు పొందిన వ్యక్తే, ఏమండి నిందలు పొందిన వ్యక్తే,
ఎప్పుడైతే అతడు మనవి చేసిన దానిని, దేవుడు అతనికి మనవి చేసినది అతడు దేవునికి మొత్తం ఇచ్చేసాడంట. దేవుడే ఇచ్చేసాడంట, అతనికి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వదించాడో, ఏ ఊరిలో అయితే ఎబ్బేజు తన జీవితంలో ఏంటి ఎబ్బేజు అవడబోయా అన్న వ్యక్తులు కాస్త, ఎబ్బేజు గారు ఇదిగో మా అమ్మాయి పెళ్లి కార్డు, ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాం సార్. ఏమండి, ఒకప్పుడు అతని ఇంటి ఎదురుగా వస్తేనే చులకనగా చూసిన వ్యక్తులు, ఒకప్పుడు అతన్ని పేరెత్తడానికి ఇష్టపడని వ్యక్తులు, దేవుని యొక్క ఆశీర్వాదం చూసిన తర్వాత ప్రెసిడెంట్ మొదలుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఎబ్బేజు యొక్క పేరు ప్రఖ్యాతలు ఆ విధంగా ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒకప్పుడు అవమానించిన వారే, ఒకప్పుడు నిందలు వేసిన వారే, ఒకప్పుడు చులకనగా చూసిన వారి మధ్య దేవుడు తనగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల వైపు చూడలేదండి ఎబ్బేజు, దేవుని వైపు చూశాడు. అక్కడ రాయబడిన మాట, మొదటి మాట, ఎబ్బేజు తన సహోదరులందరికంటే, ఎబ్బేజుకి ఇంకా అన్నదమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారేమో మరి తెలియదు. ఏమండి, తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇవ్వాలండి ఘనత, దేవుడి ఇవ్వాలండి ఆశీర్వాదం, దేవుడి ఇవ్వాలండి కృప. దేవుని ద్వారా నీకు అన్ని ఆశీర్వాదాలు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు చేస్తే కొంచెమే చేస్తారు, దేవుడు చేస్తే విశాలత కలిగిన మనస్సు ఆయనది కనుక ఆయన విశాలమైన మార్గంలో నిన్ను నన్ను మనందరినీ నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఈ రోజు నుంచి చేయవలసిన ప్రార్థన, అవమానాల మధ్య గుండా వెళుతున్నావేమో, నిందల మధ్యగా వెళుతున్నావేమో, నా అనే వాళ్ళందరూ నిన్ను చులకనగా చూస్తున్నారేమో, చిన్న శ్రమ వస్తే, ఎబ్బేజు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, అందరూ చులకనగా మాట్లాడినప్పుడు, దేవుని ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వచ్చి 4 మాటలు హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి ఇచ్చేసాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏమండి, మనవి చేసిన అన్నీ దేవుని దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నావు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. 2వ అప్లికేషన్, దేవా నా సరిహద్దులను విశాలపరచయ్యా. 3వ అప్లికేషన్ దేవుని దగ్గర ఏమని పెట్టాడు తెలుసా, నిశ్చయంగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. ఓకే. 4వ అప్లికేషన్ ఏమని పెట్టాడు, నా శత్రువుల నుంచి నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా. 4 అంశాలు, 4 అప్లికేషన్లు దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడండి. దేవుడు 4టికి గ్రీన్ పెన్తో సంతకం పెట్టి ఆమేన్ అన్నాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొందుకోవాల్సిన ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. చుట్టుపక్కల ప్రజలందరూ నోర్లు మూయబడ్డాయి. దేవుడు అందరి ముందే ఎబ్బేజుని హెచ్చించాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఏమండి, తన సహోదరులు అవమానంగా చూసిన సహోదరులు, సొంత బంధువులే, సొంత అన్నదమ్ముళ్ళే అవమానంగా చూసాడు. ఎబ్బేజారా పారా అన్నవాళ్ళు కాస్త, ఎబ్బేజు మా బ్రదర్, ఎబ్బేజు గారు తమ్ముండండి, ఎబ్బేజు గారు అన్ననండి, ఎబ్బేజు గారు మా ఎబ్బేజు గారు ఎవరనుకున్నా మావాడే. ఏమండి, ఒకప్పుడు ఆ పేరు చెబితేనే ఇసుక్కున్న వాళ్ళు, ఆ పేరు చెబితేనే నష్టచేతకుడు, దరిద్రపోడు అన్న మాట్లాడిన ప్రతి మనిషి ఈ రోజున ఆ మాటలను బట్టి దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఎబ్బేజు ఆశీర్వదించబడిన తర్వాత సహోదరులందరికంటే ఘనత వహించిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఎబ్బేజు గారి పేరు చెప్పుకుంటేనే అన్నలకు గడవాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అవమానం పొందిన చోట దేవుడి ఘనతని ఇచ్చునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, అయ్యా ఎబ్బేజు మనవి చేయగా తండ్రి అవమానాలు, అయ్యా నా తండ్రి నష్టజాతకుడు, వేదన పుత్రుడని తన పుట్టిన గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చులకనగా మాట్లాడారు, వేదన పుత్రుడు అన్నారు నాయన. అయితే నా తండ్రి ఇశ్రాయేలు దేవుడైన నిన్ను తెలుసుకుని నీ వైపు తిరిగి మోకరించి ప్రార్థించినప్పుడు తను మనవి చేసిన ప్రతిదాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించు ప్రభా. తన సహోదరులందరికంటే ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. ఘనత వహించేటట్లు చేసినందుకు స్తోత్రాలు. నీ దయలో నీ కృపలో భద్రపరిచి కాపాడమని యేసునామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎబ్బేజు వలె ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామాన ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.